జిల్లా నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ శిక్షణ శిబిరం కొనసాగుతోంది. రెండో రోజు విశేషాలని మా సీనియర్ కరెస్పాండెంట్ సమీ లైవ్లో అందిస్తారు. సమీ, ఓవర్ టు యూ. రిషి, రెండో రోజు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సంబంధించిన శిక్షణ తరగతులు కొద్దిసేపటి క్రితమే రెండో రోజు కూడా నాగార్జున సాగర్లో ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే విజయ విహార్లో జరుగుతున్న ఈ శిక్షణ తరగతులు ఏవైతున్నాయో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యింది. మొదటి రోజు ఏదైతుందో ప్రజాస్వామ్యం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, అలాగే గ్రీన్ కవరేజ్, ఫారెస్ట్, పర్యావరణ సంబంధించిన అంశాలపై మొదటి రోజు 5 అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. అలాగే వ్యర్థాల నిర్వహణ, ఈ పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన వ్యర్థాలకు సంబంధించిన నిర్వహణపై కూడా శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. అలాగే గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధికి సంబంధించిన విషయాలపై కూడా నిన్న శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. రెండో రోజు మాత్రం 3 అంశాలపై ఈ శిక్షణ తరగతులు కొద్దిసేపటి క్రితమే ప్రారంభం. పరిశ్రమలు, గనులు, ఐటీకి సంబంధించిన విషయాలపై డాక్టర్ సురేందర్ రెడ్డి, అస్కీ మాజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే శాంతి భద్రతకు సంబంధించిన విషయాలపై మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఆయన క్లాసులు నిర్వహిస్తున్నారు. అలాగే పార్లమెంటరీ ప్రక్రియ, శాసనసభ విధానాలకు సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఆయన ఈ క్లాసులో నిర్వహిస్తున్నారు. అలాగే వ్యవసాయం సంబంధించిన విషయంపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రవీణ్ రావు ఈ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఎకానమీకి, తెలంగాణకు ఆర్థిక సంబంధించిన విషయాలపై జీడి రెడ్డి ప్రభుత్వ సలహాదారులు ఎవరైతే ఉన్నారో అతను ఈ శిక్షణ తరగతులను ఈరోజు నిర్వహిస్తున్నారు. మొత్తానికి మూడు అంశాలకు సంబంధించిన విషయాలపై ఈరోజు శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వీళ్ళంతా కూడా దీనికి సంబంధించిన ఈ శిక్షణ తరగతిలో పాల్గొంటున్నారు. ఈ శిక్షణ తరగతులు ఏవైతున్నాయో తమకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వీళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లల్లాగా, స్కూల్ విద్యార్థుల్లాగా వీళ్ళందరూ కూడా కూర్చొని శిక్షణ తరగతులను స్వీకరిస్తున్న దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సమీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్తే.